అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ నుండి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్నటువంటి 49,50,000 రూపాయల నగదును ఈరోజు టంగుటూరు టోల్ గేట్ వద్ద ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఉదయకాల సమయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా కూడా విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్నటువంటి సూపర్ లగ్జరీ బస్సు AP16 Z0513 వెహికల్ ఆ బస్సులో వెళ్తున్నటువంటి తాడేపల్లి గ్రామానికి చెందినటువంటి గోర్ల సాయి మణికంఠ శ్రీనివాస్ తీసుకెళ్తున్నటువంటి 49,50,000 రూపాయల నగదును కూడా వారు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. కాకపోతే ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, దేనికి సంబంధించిన నగదు అనే కోణంలో కూడా అధికారులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. సాధారణంగా విజయవాడ నెల్లూరుకు సంబంధించి కొన్ని బంగారు వ్యాపార లావాదేవీలు కూడా గతంలో అనేక సార్లు ఇదే ప్రాంతంలో కూడా నగదు పట్టుకున్న పరిస్థితుల్లో అదే కోణంలో ఈ నగదు కూడా ఉందా అనే కోణంలో కూడా అధికారులు అయితే విచారించేస్తున్నారు. కాకపోతే ఇది లెక్కలోకి వస్తుందా లేకపోతే అనధికారికంగా ఈ నగదును తరలిస్తున్నారన్న కోణంలో అయితే అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటన గతంలో ఇదే ప్రాంతంలో అనేక పర్యాయాలు నగదు అదేవిధంగా బంగారం పట్టుకున్న అధికారులు అసలుకి విజయవాడ నుంచి నెల్లూరుకు ఎందుకు తరలించాల్సి వస్తుంది, అదేవిధంగా విజయవాడ నుంచి చెన్నైకి కూడా గతంలో తరలించిన నేపథ్యంలో కూడా ఇటువంటి కేసులు అధికమవుతున్న కోణంలో కూడా అధికారులు అయితే లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి అవుతుంది. కాకపోతే దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు కానీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ బ్యాంక్ పత్రాలు కానీ ఇటువంటివి లేవు కాబట్టి ఇదైతే సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన విచారణ అనంతరం దీనికి సంబంధించిన లెక్కలు చూపించిన పక్షంలోనూ నగదు విడుదల చేస్తాం, లేకపోతే తదుపరి చర్యలు శాఖాపరంగా ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటనలో కూడా తాడేపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసరావు ఇటువంటి విషయం అయితే వెల్లడించలేదు. ఇది నెల్లూరుకు తీసుకువెళ్లమన్నారు కొందరు అని చెబుతున్నట్టయితే అధికారులు చెబుతున్నారు. కాకపోతే ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి సంబంధించింది అనేది కూడా పూర్తిగా విచారణ అనంతరం కూడా అధికారులు తెలియజేస్తామన్నారు. కాకపోతే ఈ నిరంతరం ఈ మార్గంలో అంటే విజయవాడ నెల్లూరు చెన్నైకి నిరంతరం కూడా బంగారం వ్యాపారంలో అది సంబంధించి అధిక మొత్తంలో రైలు ప్రయాణం ద్వారా కూడా అదేవిధంగా బస్సుల ద్వారా కూడా నగదు అధిక శాతం తరలిస్తున్న నేపథ్యంలో కూడా దీనిపై అధికారులు అయితే తగు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఈ పరిస్థితిని బట్టి తెలుస్తుంది. కాకపోతే ఇది దీనికి సంబంధించిన హవాలాకు సంబంధించిన సొమ్మ లేకపోతే ఏదైనా వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో భాగంగానే నగదు తరలిస్తున్నది మట్టికి పూర్తిగా విచారణ ఫలితాలు వచ్చినంత కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.